గులాబీ విరిసినది తొలిసారి నన్ను కోరి ఆశే రేపింది నాలో అందం తొణికింది నీలో స్వర్గం వెలిసింది భువిలో ఎర్ర గులాబీ విరిసినది తొలిసారి నన్ను కోరి ఆశే రేపింది నీలో అందం తొణికింది నాలో స్వర్గం వెలిసింది భువిలో ఈ ఎర్ర గులాబీ విరిసినది. ఇప్పుడు సినిమాకి పోదా అంటావా? పోతండి, హాస్టల్లో వార్డెన్ ఉంది. అయ్యో, మీ వార్డెన్ నేను సినిమాకి తీసుకోవడమే. కాదండి, లేట్ అయితే కోపంతో మండిపడుతుంది. పోనీ ఎప్పుడు వెళ్దాం? సండే. ఓకే, సండే నాతో మ్యాట్నీకి రావడానికి మీ వార్డెన్కి ఏమీ అభ్యంతరం ఉండదు కదా? వార్డెన్ తీసుకెళ్తారా? దట్స్ ఎ గుడ్ జోక్. ఓకే, సండే మ్యాట్నీ. కథనై నీ కలనై నిన్నే మురిపించనా నీకెందుకు ఈ అనుబంధము శారదా, నీకు పిక్చర్ బాగా నచ్చిందా? ఓవర్ సెక్స్ అండి, పూరి నా పిక్చర్కి తీసుకుపోయారే. వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది? అది ఇప్పుడు ఏమీ లేదు, అప్పుడు సంపూర్ణ రామాయణ థియేటర్లను చూపిస్తుంటారు, దానికి తీసుకుపోదామని అడిగాను. ఏ బామ్మ, ఇంట్లో చెప్పి వచ్చావా? స్వర్గానికి పోవడానికి ఈ రథమే దొరికిందా తల్లి? వేరే బండి కింద పడి. శారదా, చెప్పడం మర్చాను, నిన్న ఓ అందమైన కళ వచ్చింది. నువ్వు నేను ఇదే మాదిరిగా ఓ అందమైన ప్రదేశంలో కారులో పోతున్నాం. నేను సడన్ గా కారు ఆపేశాను. నీ ముద్దు పదానికి కిస్ చేశాను. ఆశ అబ్బాయి గారికి. అందమైన ప్రదేశం అంటే ఇదే మరి. అయితే కళ పేరుతో కథ చెప్పారన్నమాట. కథ చెప్పి కావలించుకుందామని. వద్దండి ప్లీజ్, వద్దండి, పొండి, అంతా ఒట్టి మోసం. ఎవరినంటున్నావు? ఏమిటి మరి మోసమా? బండల కొట్టాలేక పిచ్చివాళ్ళ ఆసుపత్రి పోదా? ఈ ఎర్ర గులాబీ విరిసినది తొలిసారి నన్ను కోరి ఈ ఎర్ర గులాబీ విరిసినది. పెదవిని మధువును నేడి చవి చూడని వయసును వయసే తోచేది